సరే ఇంకోటి ఈ సూపర్ సిక్స్ లో భాగంగా ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో నెలకి 15,000 స్కీమ్ ఉంది కదా. ఒక ప్రతి మహిళకు 19 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ లోపల మహిళలకు నెలకి 15,000 ఇస్తామని చెప్పి ఆ రోజున సూపర్ సిక్స్ లో చెప్పారు. అదే ఆడబిడ్డ నిధి కనుక అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలని చెప్పాడు అచ్చెన్నాయుడు. పాప ఆయన నిజంగానే చెప్పాడు. ఎందుకంటే ఆయనకి లౌక్యం తెలియక ఉన్న వాస్తవం బయట పెట్టేశాడు. అంటే ఎన్నికల ముందు మా దగ్గర అంతా నివేదిక ఉంది, ఎక్స్పర్ట్ తో మేమంతా చర్చించాము, అన్ని సాధ్యమవుతుందని చెప్పారు. సో నేనంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. ఇదేదే నేను చెప్తుంది. మనం ఏం చెప్పినా నమ్మే జనాలు ఉన్నారు. మనం చెప్పే కదా ఇది పంది కాదు నంది అని చెప్పి చేస్తే వినేస్తారు. నేను ఇదే ఎన్నికల ముందు గోడు పట్టుకొని మాట్లాడా. మీరు నా వీడియోలు చూస్తే అర్థమవుతారు. వీడియోలు చూస్తే ఎన్నికల ముందు వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారంటే అసలు చంద్రబాబు గారు విజనరీ, ఆయనకి తెలిసింది నీకు తెలుసు, ఆయన అనుభవం ముందు నీదంతా. ఆయన బాబు గారు వస్తారు, అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేసి పంచుతారు. బాబు గారు వస్తారు, అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి చేసి పంచుతారు అన్నారు. నిజంగానే బాబు గారు ఏమన్నా మిరాకిల్ చేస్తారా అని ఫస్ట్ బడ్జెట్ కోసం వెయిట్ చూస్తున్నాను. బడ్జెట్లో ఏమన్నా 10,000 కోట్లు 15,000 కోట్ల ఇండస్ట్రీస్ పెడతాడని చూస్తే తిప్పితంతా 500 కోట్లు పెట్టాడు. 500 కోట్లు పెట్టాడని మీడియాలో మాట్లాడితే మొత్తం మీడియా అంతా కూడా సైలెంట్. అంటే ఎలక్షన్ ముందు వరకు నేను మాట్లాడిందంతా బాగా ప్రమోట్ చేసిన మీడియా తర్వాత నేను ఏం మాట్లాడినా కూడా సున్నా అయిపోయిన పరిస్థితి. అంటే మొత్తం ఒక మనిషిని భౌతికంగా నిర్మూలించాల్సిన అవసరం లేదు. ఆ మనిషి గొంతుని అతను ఏం మాట్లాడుతున్నాడు వదిలేసి ఇంకా కుదిరితే కేఏ పాల్ లాగా వీడు కేఏ పాల్ అని కానీ మన బ్యాచ్ అందరితో కూడా క్రియేట్ చేయించగలిగితే వాస్తవాలు చెప్పే వాళ్ళు కేఏ పాల్ అయిపోతుంది. కేఏ పాల్ పాపం ఆయన వాస్తవాలు చెప్పాడు కాబట్టి ఆయన్ని ట్రోల్ చేసిన పరిస్థితి. సార్ అదే కేఏ పాల్ గారు ఈ రోజున పాకిస్తాన్ లో ఒక మహిళ నర్సు, కేరళ సంబంధించిన వ్యక్తికి ఉరిశిక్ష కూడా దాంతో మాట్లాడి అంటే నేను అంటుంది అదే. నిన్న ఎవరో మా స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు నాకు ఒక తక్కువ నేను అంటుంది అదేనండి. నిన్న ఒక స్టూడెంట్ మా లీడర్ అంటే కేఏ పాల్ అని కామెడీగా నవ్వుతాను. నిజంగానే ఆయననే ఆ లీడరు. ఎందుకంటే వైజాగ్ స్టీల్ మీద మాట్లాడాడు. ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే రిలయన్స్ టైంలో ఇప్పుడు రిలయన్స్ గ్యాస్ ఇచ్చారు కదా, గ్యాస్ లక్షల కోట్ల ఆస్తి ఆంధ్రప్రదేశ్ సంపదని అక్కడ కట్టబెట్టారు కాబట్టి ఈ రోజు నాలాంటి వాడు జిందాల్కి ఇన్ని లక్షల ఎకరాల భూమి ఇస్తాడంటే నిలబడి కందుకూరులో గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే అవన్నీ ఇది నేను చెప్పదలుచుకుంది ఏం లేదు. మాట్లాడే వాళ్ళని గొంతు నొక్కేయాలి. వాళ్ళని గొంతు నొక్కడం కూడా కుదరలేదు అనుకోండి, వాళ్ళని ఒక కామెడీ పీస్ కింద చూపించాలి. ఇంకా మన యంత్రాంగాన్ని అంతా కూడా ఉపయోగించుకొని మనం అపర మేధావులం కేఏ పాల్ వచ్చేకి పనికి మాలిన అన్నట్టు చిత్రీకరించే పరిస్థితి. అంటే ఈరోజు సోషల్ మీడియా ఉంది. సరే ఈ ఆడబిడ్డకి నిధి అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మేయాలన్నారు. అసలు నేను అంటుంది కూడా చెప్తుంది అదే. అసలు ఇప్పటికే అమ్మేశారు. మళ్ళీ ఆడబిడ్డ అమలు చేయాలంటే మళ్ళీ ఇప్పుడు 3 లక్షల కోట్లు కదా అప్పులు, మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు పెంచుకొని 4 లక్షల కోట్ల అప్పు. లేదా ఈ భూములు ఉన్నాయి కదా, ఇప్పుడు రైతుల భూములు ఉన్నాయి, చెస్ అని క్రియేట్ చేసి 40,000 ఎకరం తీసేసుకొని 40,000 ఎకరం రియల్ ఎస్టేట్ చేసేసి దాంట్లో 10,000-15,000 ఎకరం అమ్మేసుకొని, అంటే మొత్తం రైతులే అమ్మేసి ఒకవైపు అమ్మేసి రెండో వైపు మళ్ళీ ఆడబిడ్డ పథకం అంటే ఓట్లు కొనటం కోసం. ఒకవైపు ఏమో ఊళ్ళల్లో విడిగా లిక్కర్ తాపేయడం, ఎక్కడ చూసిన బెల్ట్ షాపులే. విడిగా ప్రమోట్ చేస్తున్నాడు. ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రమోట్ చేస్తా ఉన్నారు లిక్కర్ని. మీరు అసలు చూస్తే మా కందుకూరు ప్రాంతంలో ఒక లిక్కర్ షాప్ ఒకటి ఉంటే ప్రతి ఊర్లో కూల్ డ్రింక్ కమ్యూనిటీ అమ్ముతా ఉన్నారు. లిక్కర్ పాలసీ అనేది పారదర్శకంగా చేసిన ఎక్కడ బెల్ట్ షాపులు లేవని చెప్తున్నారు. ఈ రోజు నేను చూపిస్తాను ఒక లిక్కర్ పర్మిషన్ తీసుకొని కూల్ డ్రింక్ షాపులు అమ్ముతున్నారు. చిన్న హోటల్ ఉంటాయి కదా, టిఫిన్ హోటల్లో కూల్ డ్రింక్ షాపులు పెట్టి అమ్మేస్తున్నారు. మా ఆడవాళ్ళు కొంతమంది వచ్చి దీని మీద మాట్లాడాయి అంటే భయం వేస్తా ఉంది నాకు. వాళ్ళ మీద మనం మాట్లాడామనుకో అసలుకే మనం హిట్ లిస్ట్ లో ఉన్నవాళ్ళని. వీళ్ళందరితో కూడా మళ్ళీ మనం పెట్టేసుకుంటే అసలు మన పర్పస్ అంతా సర్వోదయం. మనం భయపడేసి గమ్ముకుంటున్న పరిస్థితి. రాష్ట్రంలో ఒకవైపు విచ్చలవిడిగా పేదవాడికి మందు దాపిస్తూ వాడి దగ్గర ఖర్చు పెడుతూ వాడి నుంచి వచ్చిన డబ్బులే మళ్ళీ వాడికి 10 రూపాయలు పెట్టేసి దే ఆర్ నాట్ పొలిటీషియన్స్. వీళ్ళు నయార్ రాచరికం. నేను బతకాలి, నా కొడుకు సీఎం అవ్వాలి, నా మనవడు సీఎం ముందు నుంచే చూడండి ప్రమోషన్ అంతా మా మనవడు అవ్వాలి, మళ్ళీ ముందు మనవడు అవ్వాలి. అంటే మేము ఒక రాచరికం. మీ రాచరికానికి మేమందరం కూడా ఇది కాదు కదా ప్రజాస్వామ్యం. నీ నిజంగానే ప్రజాస్వామ్యం స్ఫూర్తి ఉంటే ఈ పేదోడిని ఎలా పైకి తీసుకురావాలనేది చర్చ జరగాలి. పేదోడిని పైకి తీసుకురావాలంటే లిక్కర్ మాన్పియాలి. వాడికి లిక్కర్ మాన్పించే కార్యక్రమాలు ఏమైనా చేశారా? తమ్ముళ్ళు మీకు నాణ్యమైన మద్యం ఇప్పిస్తా అంటే తమ్ముళ్ళు మీకు చచ్చిపోవడానికి, అంటే మనకూడదు అంత పెద్ద పదం,
సో తమ్ముళ్ళు, మీకు చచ్చిపోవడానికి మంచి తీయనైన ఆయిల్ ఇప్పిస్తాను, శుభ్రంగా తాగి చచ్చిపోండి అన్నట్టు మాట్లాడతాం. అనుకోవడానికి కాదు కానీ అలసిపోయిన తమ్ముళ్ళకి నేను అంటున్నా అదే కదా. ఇప్పుడు లిక్కర్ తాగడం అంటే మీనింగ్ వాడు హెల్త్ పోవడమే కదా. బాటిల్ మీద కూడా ఉంటుంది మద్యం హానికరం. ఆ మద్యం హానికరం అని చెప్పి, మద్యంలో నాణ్యమైన మద్యంతో మళ్ళీ మామూలు మద్యం ఏముండదు కదా. మద్యం అంటేనే హానికరం. హానికరంలో ఆయన కొంచెం ఎక్కువ అయ్యి కలిపితే మేము అవి కలపలేదని చెప్పి విధానం ఏంటంటే ఇవి కాదు నేను చెప్తుంది. అసలు మద్యం మానేయండి తమ్ముళ్ళు, బాబాసాహెబ్ చెప్పారు. సో నువ్వు మద్యం మానేయండి, మాంసం మానేయండి. అంబేద్కర్ చెప్పినా, అలాగే మహాత్మా గాంధీ చెప్పినా కూడా అదే కదా. మద్యం మానేయండి, ముందు మానేయండి. పోనీ మానేయలేదు అనుకో, ఒకరోజు తాగండి అని చెప్పండి పాలసీ. మీరు చెప్తుంటారు కదా, వారంలో తమ్ముళ్ళు ఒక్కరోజు తాగండి, సండే రోజు తాగండి. అది కూడా ఇంట్లో తినండి. ఇంట్లో ఒక చికెన్ కేజీ తెచ్చుకొని ఒక మందు తీసుకొని ఆ రోజు మీ ఇంట్లో వాళ్ళతో కూర్చొని తాగేసి మళ్ళీ వారం రోజులు పని చేసుకొని చెప్పచ్చు కదా. సో మరి ఎందుకు ఈ బెల్ట్ షాపులు ప్రమోట్ చేస్తున్నావు? అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే మళ్ళీ మనకి అన్ని సిండికేట్ నుంచి మనకి ఎక్కడికెక్కడికి మనీ రావాలి. ఎందుకంటే వాళ్ళతో 60 కోట్లు ఖర్చు పెడితే ఆయన డే 1 నుంచి కూడా నాకు 200 కోట్లు రావాలి. 60 కోట్లు ఖర్చు పెట్టాం కానీ 200 కోట్లు ఎట్లా రావాలంటే మద్యం, అలాగే బియ్యం, ఇసుక, కుదిరితే ఇట్లాంటి కార్పొరేట్ లోడ్ ఉన్నట్టు వాళ్ళకి కలిసి వాళ్ళకి ల్యాండ్కి ఇచ్చే విధంగా వర్కౌట్ చేయటం, మొత్తం పకడ్బందీగా పనిచేస్తే అమ్మాయ మనం 200 కోట్లు మన జేబులో మనం వేసుకున్నాం. ఇది అవ్వగానే రేపు మళ్ళీ ఎలక్షన్ రాగానే రేపు మళ్ళీ 29కి రాగానే సో మళ్ళీ ఇంకొక బాగా ఎన్ఆర్ఐ సంపాదించిన ఆయన వస్తాడు, మా బాబు గారు రావాలి లేదా మా జగన్ బాబు రావాలన్న వాళ్ళు 300 కోట్లు పెడతానికి వచ్చేస్తాడు. ఆయన అప్పటికప్పుడుకి నాయకుడిగా ఎదిగిపోతాడు. అప్పటికప్పుడు సామాజికవేత్తగా సోషల్ మీడియాలో మీకు తెలుసు కదా, 4 కన్సల్టెంట్లు పెట్టేసి ఆయన మామూలుగా ఇక వీరుడు సూర్యుడు అని పెట్టేస్తే అయిపోయినట్టు. ఇది మళ్ళీ ట్రెండ్ మారంగానే మళ్ళీ ఇంకొక 500 కోట్లు పెట్టాయనగానే వీళ్ళంతా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారాన్ని కొట్టాలి అంటే ప్రజలకు జరిగేది అర్థం అవ్వాలి. అది జరగడానికి చైతన్యవంతం చేయడమే ఒకటే మార్గం అనే చెప్పదలుచు.